తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేసుకుని ఇలా బోర్డు మీటింగ్ ఒక అంశం పెట్టుకున్నాం. అమలు కావాలంటే కష్టం. ఇప్పుడు ఎన్ని వేల మంది మనం సంవత్సరానికి ఎన్ని కోట్లు కట్టాలి అనేది ఉన్నది. అది వర్కౌట్ చేయాలి. అది ఏమి లేకుండా నేను ఒక్కటి ఆలోచన చేయదు. చివరి ఆలోచన ఇప్పుడు బ్యాంకులు అందరికీ అకౌంట్ తీసి వాళ్ళ కోసం మనం కొద్దిగా ఏదన్నా అది ఎంప్లాయీస్. కానీ మనం రైతుల గురించి ఎంప్లాయీస్ హోల్డర్ని చేస్తాం. ఓకే, ధన్యవాదాలు. కూర్చో నరేందర్లే సినేషన్ మళ్ళీ మంచిగా మంచిగా ఇంటికనే ఎక్కువ తక్కువ చిన్నప్పటి నుంచి పేరు మర్చిపోతుంది ఇట్లా. ఒకసారి రాజిరెడ్డి గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యుల పదవీ కాలం ముగియనున్న సందర్భంగా ఈరోజు మా పాలకవర్గం ఇక్కడ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ 5 సంవత్సరాల పదవీ కాలం ఏదైతే ఇక్కడ రైతు సోదరులు మా మీద ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో అవకాశం ఇచ్చి ఈ గురుతరమైన బాధ్యత మాకు ఏదైతే అప్పచెప్పినరో మేమందరం కూడా ఇవాళ ఇక్కడ ఆ రైతాంగానికి మా సభ్యులకు మా ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేయాలని మీ ద్వారా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలనే ఒక కార్యక్రమం ఇవాళ పెట్టుకోవడం జరిగింది. గురుతరమైన బాధ్యత మా పైన పెట్టినప్పుడు పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో వారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 5 సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా పార్టీలతోని వ్యక్తులతోని ఎటువంటి ప్రత్యక్ష కానీ అంటే ఎటువంటి సంబంధాలు లేకుండా కేవలం సభ్యులందరూ ఒకటిగా చూసి
వారందరినీ కూడా మా సంఘ సభ్యులుగా మా కుటుంబంగా పరిగణించి అందరికీ సాధ్యమైనంత సాయం చేసినది మేము అనుకుంటాము. మేము ఎన్నిక అయిన 15 రోజుల లోపల ఫిబ్రవరి 15 తారీఖు నాడు బాధ్యతలు చేపట్టినాం. మేము మార్చి 30 లోపలనే మార్చి 15-20 లోపలనే కోవిడ్ రావడం, మా పదవీ కాలంలో 2 సంవత్సరాలు ఈ కోవిడ్ ద్వారా కూడా మాకు కొద్దిగా విఘాతం కలిగిన వచ్చిన అవకాశాన్ని ఏది కూడా జారవించకుండా అందిపుచ్చుకొని మా పదవీ కాలంలో సాధ్యమైనంత ప్రగతి సాధించాలనే విశ్వాసంతోనైతే మేము ఆనాడు ఎన్నికైన తర్వాత మేము కూర్చొని మాట్లాడుతున్నామో ఆ రకంగా మేము కార్యక్రమం చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు సంఘం ద్వారా తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా అన్నిటికన్నా చిరస్మరణీయమైన నిర్ణయం ఈ పాలకవర్గ కాలంలో మూతబడ్డ పెట్రోల్ పంపును తెరిపించడం, దానికి రెగ్యులర్ అవుట్లెట్గా ఇవాళ పర్మిషన్ తీసుకొని వచ్చి మా ఖాతాదారులకు, మా సభ్యులకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా గత 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్న సేవలను తిరిగి వారికి అందించే ఒక ప్రక్రియ తీసుకురావడం మాకు అత్యంత సంతోషకరమైన విషయం. దీని తర్వాత ప్రతి గ్రామంలో గోదాముల నిర్మాణం చేపట్టి రైతు సోదరులు ఎరువుల కోసం కానీ విత్తనాల కోసం కానీ వారి వారి ఊళ్ళల్లో అక్కడే ఉండి ఇక్కడి గంభీరావుపేట మండల కేంద్రానికి రాకుండా, సొసైటీ ఆఫీస్కు రాకుండా అక్కడే వాళ్ళకు అందించే ఒక ప్రక్రియ మేము చేపట్టి ఇలా చాలా వరకు సఫలీకృతమైనమనే మాట కూడా తెలియజేస్తాను. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, అదేవిధంగా ఇవాళ నానో యూరియా, నానో డిఏపి, నానో యూరియా వచ్చిన సందర్భంలో ఈ సంఘానికి 2 డ్రోన్లు కూడా తీసుకొచ్చి రైతాంగానికి అతి తక్కువ ఖర్చుతో ఈ మందులను పిచికారీ చేయించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని మా రైతు సోదరులకు ఒక్కటే విన్నపం చేస్తా ఉన్నాను, దీన్ని పూర్తిగా మీరు వినియోగించుకోవాలి. ఇంకా మీకోసమే ఇలా దాదాపు 10-15 లక్షల రూపాయల విలువగల్ల ఈ డ్రోన్ను తీసుకొచ్చడానికి చిన్న ట్రాలీ కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. కాబట్టి దీన్ని సంపూర్ణంగా మీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రాబో కాలంలో ఈ టెక్నాలజీ ఇంకా పెరిగి మీకు ఇంకా ప్రయోజనాత్మకంగా ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చడానికి ఈ డ్రోన్ టెక్నాలజీ పనిచేస్తుంది. కాబట్టి దీన్ని సంపూర్ణంగా వినియోగించుకొని ఈ మధ్య కాలంలోనే మా జనరల్ బాడీలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తీసుకుంటున్న డబ్బు కన్నా కూడా ఇంకా తగ్గించి ఎకరాకి ఇంకా ఎంత 350 రూపాయల చొప్పున్నే స్ప్రేయింగ్ చేయాలి అనే ఒక నిర్ణయం కూడా మన జనరల్ బాడీలో కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు ఈ పంటలకు స్ప్రేయింగ్ కూడా అటువంటి వసతి కూడా కల్పించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకొక 2 నిర్ణయాలు. ఒకటి, ప్రతి సభ్యునికి అందుబాటులో వైద్యం అందించాలని ఒక సంకల్పం. ఇక్కడ ఒక స్వచ్ఛ అనే ఒక చిన్న క్లినిక్ లాగా కూడా ప్రారంభం చేయడం జరిగింది. కానీ అది పూర్తి రూపంలో ఇంకా దాన్ని పూర్తిగా అది పనిచేసే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి సభ్యులందరికీ కూడా, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా మెరుగైన సేవలు, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద డాక్టర్లతో కన్సల్టేషన్ ఇక్కడ నుండే చేసుకునే విధంగా వారికి మంచి సదుపాయం కల్పించే ప్రయత్నం. ఆరోగ్యం, ఎందుకంటే మా సభ్యులందరూ కూడా మనం ఎన్ని ఉన్నా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడాలి, సభ్యులందరూ వారి కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు చేశాం, చెప్పుకుంటూ పోతే బోల్డని ఉన్నాయి. కానీ మరొక్కసారి మా రైతు సోదరులకు, మా ఖాతాదారులకు, మా సభ్యులకు
మాతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, రాజకీయ పార్టీల అందరికీ కూడా, ఎందుకంటే ఇలా రాజకీయాన్ని ఎక్కడ కూడా పులవలేదు, రాజకీయ రంగు లేకుండా బేషరతుగా అందరూ కూడా మా వాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళే. ఎజెండాలు పక్కన పడేసి సంఘానికి వచ్చినప్పుడు రాజకీయాన్ని పక్కన పెట్టి కేవలం రైతు ప్రయోజనం కోసం, సభ్యుని ప్రయోజనం కోసమే పనిచేశాం. కాబట్టి వారు అటువంటి మా ఆలోచనకు కూడా అన్ని రాజకీయ పార్టీలు అనుకూలించాయి. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సహకారం, జై తెలంగాణ.